అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె శివపార్వతి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అమరా హాస్పిటల్. మీకు ఎలాంటి కిడ్నీ జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అమరా హాస్పిటల్లో అందిస్తూ ఉంటాను. డాక్టర్ గారు, కిడ్నీ జబ్బు ఏ స్టేజ్లో ఉంటే డయాలసిస్ని అడ్వైస్ చేస్తారు? క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మనకి దీర్ఘకాలంగా కనుక కిడ్నీలు రెండు సరిగా పనిచేయకపోవడంతో ఫిల్ట్రేషన్ బాగా తగ్గినప్పుడు మనం పేషెంట్కి డయాలసిస్ అడ్వైస్ చేస్తామండి. ఇది సాధారణంగా స్టేజ్ 5లో అడ్వైస్ చేస్తాం. అంటే ఈజీఎఫ్ఆర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో మన ఫిల్ట్రేషన్ కనుక లెస్ దాన్ 15 ml అంటే 15 ml కన్నా తక్కువగా మన ఫిల్ట్రేషన్ ఉన్నప్పుడు పేషెంట్స్కి స్టేజ్ 5లో డయాలసిస్ అడ్వైస్ చేస్తాం. ఇది సికేడి పేషెంట్స్లో. అలా కాకుండా అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్స్ కానీ, స్నేక్ బైట్ కానీ ఇలాంటప్పుడు మనకి కిడ్నీస్ సడన్గా షట్ డౌన్ అవుతాయండి. సో అలాంటప్పుడు కూడా మనం పేషెంట్స్కి డయాలసిస్ అనేది అడ్వైస్ చేస్తాం. డాక్టర్ గారు, డయాలసిస్ ఎన్ని రకాలు? ఈ డయాలసిస్ అనేది మనం 2 పద్ధతులతో చేస్తుంటామండి. ఒకటి హీమో డయాలసిస్ అంటాం, రెండోది పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. హీమో డయాలసిస్ అంటే పేషెంట్ రక్తాన్ని మనము యాక్సెస్ అంటాం. సో యాక్సెస్ ద్వారా ఫిస్టులా కానీ కెథెటర్ ద్వారా కానీ ఒక మెషిన్లోకి పంపించి ఆ మెషిన్లో ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటాం. సో ఒక డయలైజర్లోగా ఆ పేషెంట్ యొక్క మలినాలన్నింటినీ క్లీన్ చేసి మళ్ళీ ఆ పేషెంట్ యొక్క బ్లడ్ని మనం తిరిగి పేషెంట్కి పంపిస్తాము. దీన్ని రక్త శుద్ధి ట్రీట్మెంట్ అంటాం. అంటే హీమో డయాలసిస్. ఇక్కడ పేషెంట్ బ్లడ్ని ఒక మిషన్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంటుంది. రెండో రకమైన డయాలసిస్ ఏంటంటే సిఏపిడి అంటాం. అంటే కంటిన్యూస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్. ఇక్కడ మనము సపరేట్గా వేరే మిషన్ అనేది వాడము. ఇక్కడ పేషెంట్ యొక్క పొట్ట లోపల ఉన్న పెరిటోనియం అనే ఒక పొరని మనము డయలైజర్గా వాడుకొని వీరికి కొన్ని ఫ్లూయిడ్స్ అంటాం, పెరిటోనియల్ ఫ్లూయిడ్స్ని పొట్టలోకి పంపించి దాన్ని ఒక 6 to 8 hours పేషెంట్ పొట్టలో ఉన్నప్పుడు డయాలసిస్ జరుగుతుంది. అంటే పేషెంట్ బ్లడ్లో ఉన్న మలినాలన్నీ కూడా ఈ లిక్విడ్లోకి వస్తాయి. ఆ తర్వాత ఈ లిక్విడ్ని మనం డ్రైన్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటామండి. ప్రతి డయాలసిస్కి అంటే హీమో డయాలసిస్కి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ హీమో డయాలసిస్ చేసుకోవాలి. పెరిటోనియల్ డయాలసిస్ అనేది ముఖ్యంగా పిల్లలకి, హార్ట్ పేషెంట్స్కి వీళ్ళకి మనం అడ్వైస్ చేస్తాము. రెగ్యులర్గా 90% ఆఫ్ ద టైమ్స్ చాలామంది పేషెంట్స్ కూడా మనకి హీమో డయాలసిస్ అనేది ఆప్ట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఐసీయూ డయాలసిస్కి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇప్పుడు నేను మీకు చెప్పిన 2 డయాలసిస్లు కూడా సికేడి స్టేజ్ 5లో చేస్తాం. అంటే ఏంటంటే వీటిని మనం 2 మెయింటెనెన్స్ డయాలసిస్ అంటాం. అంటే పేషెంట్స్ కనీసం వారంలో 3 రోజులు ఆల్టర్నేట్ డేస్ ప్రతిరోజు మార్చి రోజు వచ్చి దాని బ్లడ్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు మనకి హాస్పిటల్లో ఉండరు. సో ఇంటి నుంచి వచ్చి డయాలసిస్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఓపీ బేసిస్లో వేసే డయాలసిస్. మనం ఇందాక అనుకున్నట్టుగా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ ఉండి దీర్ఘకాలంగా ఉండి కిడ్నీలు చెడిపోయిన వాళ్ళకి మనం ఈ రెగ్యులర్ ఓపీ డయాలసిస్ చేస్తాం. కానీ ఐసీయూలో చేసే డయాలసిస్కి చాలా ప్రత్యేకతలు ఉంటాయండి. ఎందుకంటే ఐసీయూలో మనకి కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి కారణాలు వేరుగా ఉంటాయి. చాలా వరకు సివియర్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్లడ్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అవ్వడము, లేదా ఫీవర్స్, మలేరియా, డెంగ్యూ వీటన్నిటి వల్ల, లేదా వివిధ రకాల పాయిజన్స్ వల్ల, లేదా కార్డియాక్ కండిషన్స్ హార్ట్ ఫెయిలియర్ అవ్వడం వల్ల ఇలాంటి పేషెంట్స్కి ఇలాంటి సిచ్యువేషన్స్లో కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. సో సాధారణంగా వీళ్ళకి ఏంటంటేనండి బీపీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం వీళ్ళకి నార్మల్ డయాలసిస్ అనేది చేయలేం. సో ఐసీయూలో మనం ప్రత్యేకంగా స్లెడ్ అంటాం, స్లో డయాలసిస్. నార్మల్ డయాలసిస్ 4 hours చేస్తే వీళ్ళకి 6 to 8 hours చేస్తాం. ఎందుకంటే బీపీ ఫ్లక్చువేషన్స్ని తగ్గించడానికి చేసే డయాలసిస్. అలాగే మనకి ఇంకా బీపీ చాలా తక్కువగా ఉంది, అసలు బీపీ వేరే 2-3 మందులు పెడితే తప్ప మెయింటైన్ అవ్వడం లేదు, లో బీపీ పడిపోయింది, 160 ఉంది. అలాంటప్పుడు వీళ్ళకి ఏం చేస్తామంటే మనం సిఆర్ఆర్టీ అనే డయాలసిస్ వాడతాం. ఇది 24/7 బాడీలో ఒక కిడ్నీ ఎలాగైతే ఫిల్టర్ చేస్తుందో అలాగే ఈ డయాలసిస్ అనేది పనిచేస్తుందండి. సో ఇవి మనం ప్రత్యేకంగా ఐసీయూలో చేసే డయాలసిస్. డాక్టర్ గారు, అమరా హాస్పిటల్లో డయాలసిస్ యూనిట్ గురించి వివరించండి. అమరా హాస్పిటల్లో మనము చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చాలా మంచి డయాలసిస్ యూనిట్ బిల్డ్ చేశామండి. దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే మనకి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు హైలీ ఎక్విప్డ్ డయాలసిస్ యూనిట్, ఇక్కడ ట్రైన్డ్ స్టాఫ్, ఏంటంటే మనకి యూనివర్సల్ ప్రికాషన్స్ అంటాం. సో మనం డయాలసిస్ చేసేటప్పుడు బ్లడ్ని డైరెక్ట్గా యాక్సెస్ అవుతాం కాబట్టి చాలా నీట్గా స్ట్రిక్ట్గా శుభ్రపరుచుకొని చేతులు క్లీన్ చేసుకొని డయాలసిస్ని యాక్సెస్ చేయటము. అలాగే మనకి డయాలసిస్ చేసేటప్పుడు త్రూ అవుట్ ద డయాలసిస్ మానిటరింగ్ ఉంటుంది. వీళ్ళ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు ఎక్కువగా నీరు తీయడం వల్ల క్రాంప్స్ అంటాం.
కాళ్ళు పట్టుకుపోవటం, వీటన్నిటికీ కూడా 24/7 మానిటరింగ్ చేస్తూ మనము డయాలసిస్ అనేది చేస్తాం. అంతేకాకుండా అమర హాస్పిటల్లో ప్రత్యేకంగా మనం హెపటైటిస్ బి పేషెంట్స్కి, హెపటైటిస్ సి పేషెంట్స్కి, హెచ్ఐవి పేషెంట్స్కి కూడా డయాలసిస్ చేస్తున్నాము. దీంతోపాటు మనము ఈ డయాలసిస్ పేషెంట్స్కి రెగ్యులర్ వ్యాక్సినేషన్ సెషన్స్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. డాక్టర్ గారు, అమరావ హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఇంకా ఏమేమి చేస్తారు? మనం నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఇందాక అనుకున్నట్టు ఐసీయూలో ఈ మధ్యకాలంలో చాలామంది పాయిజనింగ్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ పాయిజనింగ్స్ అనేటివి కొన్ని రకాల పాయిజనింగ్స్ని మనము ఈ మిషన్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రోడెంట్ సైడ్ ఎలకల మందు తీసుకుంటారు, వీళ్ళకి ఎక్కువగా లివర్ ఫెయిల్యూర్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి మనము ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే ఒక సపరేట్ డయాలసిస్ చేయొచ్చు. అలాగే ఈ మధ్య చాలామంది గడ్డి మందని చాలా రకాల పాయిజన్స్ తీసుకుంటారు, వీళ్ళకి ఒక సపరేట్ డయాలైజర్ హీమోపర్ఫ్యూషన్ అంటామండి. ఈ టెక్నిక్స్ ద్వారా డయాలసిస్ చేయడం వల్ల వాళ్ళు మనకి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఇవి మన డయాలసిస్ ప్రత్యేకతలు. అంతేకాకుండా చాలామంది పేషెంట్స్ ఉబ్బు కామెర్లు అంటూ ఉంటారు, అంటే ముఖమంతా బాగా వాచిపోవటము, యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి కిడ్నీ బయాప్సీస్ కూడా మనము అమరా హాస్పిటల్లో చేస్తాం. డాక్టర్ గారు, సిఆర్ఆర్టీ డయాలసిస్ గురించి వివరించండి. మన తిరుపతిలో ప్రైవేట్ హాస్పిటల్స్లో అమరా హాస్పిటల్లో ప్రథమంగా, వినూత్నంగా, అత్యాధునికంగా స్టార్ట్ చేసిన డయాలసిస్ సిఆర్ఆర్టీ డయాలసిస్ అండి. చాలామంది ఈ ఫెసిలిటీ లేక చెన్నై, బెంగళూరు ఇట్లా వెళ్తూ ఉంటారు. ఈ సిఆర్ఆర్టీ అంటే ఏంటంటే మనం సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. అంటే మీకు కార్డియాక్ కండిషన్స్ వల్ల కానీ, హార్ట్ ఫెయిలియర్ వల్ల కానీ, బీపీ చాలా తక్కువ ఉంది, లేదు కార్డియోపల్మనరీ బైపాస్ సర్జరీలు చేసేటప్పుడు బీపీ చాలా డౌన్లో ఉంటుంది, అలాగే సివియర్ సెప్సిస్ అంటాం, అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్లో బీపీ డౌన్ అయిపోయి ఐనోట్రోప్స్ అంటాం, అంటే లైక్ వాసోప్రెసిన్, అడ్రినలిన్, అంటే బీపీ అనేది 2-3 మందుల సపోర్ట్తో కూడా మెయింటైన్ అవునటువంటి సిచ్యువేషన్స్లో చేసే డయాలసిస్నే సిఆర్ఆర్టీ అంటాం. సాధారణంగా డయాలసిస్ చేసినప్పుడు నార్మల్ పేషెంట్స్ కూడా బీపీ డౌన్ అవుతుంది. సో ఆల్రెడీ బీపీ డౌన్లో ఉన్న పేషెంట్స్కి డయాలసిస్ చేయాలంటే చాలా ప్రత్యేకంగా చేయాలండి. సో ఈ అత్యాధునికమైనటువంటి డయాలసిస్ పద్ధతిని ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ డయాలసిస్ 24/7 చేస్తాం. సో 24/7 పేషెంట్ పారామీటర్స్ ఇంప్రూవ్ అయ్యే కొన్ని తగ్గించడము, లేదా పేషెంట్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవ్వకపోతే కొన్ని సపరేట్ ఫిల్టర్స్ యాడ్ చేయటము, ఇవన్నీ మనం 24/7 పేషెంట్ని మానిటర్ చేస్తూ చేయడం వల్ల అసలు పేషెంట్ బ్రతికే అవకాశాలే లేవు అనుకునే సమయంలో మనం ఈ డయాలసిస్ చేయడం వల్ల వీళ్ళకి మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా రికవర్ అవ్వడానికి టైం ఇచ్చినట్టు ఉంటుందండి. సో ఇది ఐసీయూలో ప్రత్యేకంగా సిఆర్ఆర్టీ అనే డయాలసిస్ మన అమరా హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా ఉందండి. డాక్టర్ గారు, అమరా హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ సేవలు అందుబాటులో ఉన్నాయా? అవునండి, మనము ఇందాక అనుకున్నట్టు సీకేడీ స్టేజ్ 5 అంటే మన కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయాయి, ఇక వాటి వల్ల మనకి శరీరంలో ఉన్న పనులన్నీ ఆ 2 కిడ్నీలు చేయలేకపోతున్నాయి. ఎప్పుడైతే డయాలసిస్ అనుకుంటామో దాంట్లో బెస్ట్ మొడాలిటీ వచ్చేటప్పటికే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి చేయడం. సో అమరా హాస్పిటల్లో మనకి కిడ్నీ మార్పిడి సేవలు కూడా ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నామండి. సో అర్హులైనటువంటి వాళ్ళు డోనర్స్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే డోనర్స్ ఉంటారో మనం లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ మన ఫ్యామిలీలో మనకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినటువంటి డోనర్స్ లేనప్పుడు జీవన్ దాన్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా అమరా హాస్పిటల్లో చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, ఈ మధ్య చాలా మంది జిమ్కి ఎక్కువగా వెళ్తున్నారు కదా, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ ప్రోటీన్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల కిడ్నీ డ్యామేజ్ జరుగుతుందా? చాలా మంచి ప్రశ్న అండి. మనం సాధారణంగా జిమ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఫస్ట్ హెల్త్ చెక్ చేసుకున్నాకే జిమ్ స్టార్ట్ చేయాలి. ఈ హెల్త్ చెక్లో కాంపోనెంట్స్ 2 ఉంటాయి. ఒకటి మన గుండె ఆరోగ్యం బాగుందా లేదా, హార్ట్ కండిషన్ చెక్ చేసుకోవాలి. రెండోది మన కిడ్నీ ఫిల్టరేషన్ బాగుందా లేదా. ఇవి 2 తెలుసుకున్న తర్వాత మనము ఈ జిమ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రీసెంట్గా చాలామంది ఈ వెయిట్ లాస్ కోసమనో, లేకపోతే బాడీ స్ట్రెంథనింగ్ కోసమనో, ఫిట్నెస్ కోసమనో మల్టిపుల్ ప్రోడక్ట్స్, సో ఈ క్రియాటినిన్ అనేసి, హై ప్రోటీన్ పౌడర్స్, సప్లిమెంటేషన్స్ అనేవి ఇస్తున్నారు. సో నేనేం చెప్తానంటే డెఫినెట్గా వీటి వల్లనే కిడ్నీ డిసీజ్ వస్తుందా అంటే కరెక్ట్ కాదండి. కానీ ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఉండి మనము డాక్టర్ గారి గైడెన్స్ లేకుండా ప్రోటీన్ సప్లిమెంటేషన్స్ కనుక తీసుకున్నట్లయితే కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ నెంబర్ 2 ఏంటంటే మనం ప్రోటీన్స్ మన బాడీకి సరిపడా తీసుకోవాలి.
సో అది యాజ్ పర్ బాడీ వెయిట్ ఇస్తుంటాము మనము. అలా కాకుండా ఎక్కువగా వెరీ హై ప్రోటీన్ డైట్స్ ఎక్స్క్లూజివ్లీ ప్రోటీన్ డైట్స్ వితౌట్ ఎనీ ఫైబర్ అండ్ హైడ్రేషన్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ సరిగా తీసుకోరు. సో జిమ్కి వెళ్తున్నప్పుడు బాగా హైడ్రేట్ చేయాలి. సో ఎక్కువ హైడ్రేషన్ తీసుకోవడం వల్ల మనకి కిడ్నీ ఇంజరీని ప్రివెంట్ చేయొచ్చు. రెండోది, ఓన్లీ ప్రోటీన్ డైట్స్ తోటి సివియర్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావడము, బ్లోటింగ్ ఇష్యూస్ రావడము. సో దీంతో కూడా మనకి ఏమవుతుందంటే జనరల్ హెల్త్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. సో మనం కంపల్సరీగా మన కిడ్నీ హెల్త్, కార్డియాక్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సడన్గా కొన్ని ఎరిథీమియాస్ ఇట్లాంటివి రావడం వల్ల సడన్ హార్ట్ అటాక్స్, ఈ మధ్య మనం చాలా మంది సెలబ్రిటీస్ని కూడా చూస్తున్నాం కదా. సో సడన్గా హార్ట్ అటాక్స్ రావడం ఇట్లాంటివి ప్రివెంట్ చేయడానికి మనం బోత్ కార్డియాక్ కండిషన్ యాజ్ వెల్ యాజ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు చేయించుకొని డాక్టర్ గారి పర్యవేక్షణతో మాత్రమే మనము ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేది యాజ్ పర్ బాడీ వెయిట్ మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ గారు, హార్ట్ పేషెంట్స్ చాలా మంది యాంజియోగ్రామ్ చేసుకుంటారు కదా, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? యాక్చువల్గా నాకు చాలామంది ఓపీలో కార్డియాలజీ పేషెంట్స్ వస్తూ ఉంటారు, క్లియరెన్స్ కోసం వస్తూ ఉంటారు. అంటే జనరల్గా మనకి హార్ట్లో ఎన్ని వెసల్స్ బ్లాక్ ఉన్నాయి, అసలు ఎక్కడైనా బ్లాక్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ చేస్తారు. సో ఈ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు మనకి రేడియో కాంట్రాస్ట్ డై ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. కానీ ఈ ఇచ్చినటువంటి ఇంజెక్షన్ని ఫిల్టర్ చేసేది కిడ్నీస్. సో నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ రేడియో కాంట్రాస్ట్ డై తీసుకున్న తర్వాత క్రియాటినిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏం చెప్తామంటే వాళ్ళకి ఈ ప్రొసీజర్ అయిన తర్వాత కూడా అప్ టు 1 వీక్ వరకు కూడా బాగా హైడ్రేషన్ చాలా బాగా మెయింటైన్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక వారం తర్వాత క్రియాటినిన్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఇది నార్మల్ పేషెంట్స్కి చెప్తాం. అలా కాకుండా ఆల్రెడీ మనకి కార్డియాక్ డిసీజ్ చాలా ఎక్కువగా ఉంది, సో ఈ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు డాక్టర్ కనుక టెస్ట్ చేస్తే క్రియాటినిన్ ముందుగానే చాలా ఎక్కువగా ఉంది. సో ముందుగా అంటే యాంజియోగ్రామ్ కన్నా ముందు నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉండడం ఒకటైతే, యాంజియోగ్రామ్ కన్నా ముందే కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినింది, క్రియాటిన్ ఎక్కువగా ఉంది. మరి ఇలాంటి వాళ్ళు అసలు యాంజియోగ్రామ్ చేసుకోవచ్చా లేదా? చాలామంది మేడం మీరు చేసుకోమంటే చేసుకుంటాం, వద్దంటే వద్దు అని చెప్తుంటారు. సో ఇలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటేనండి, అసలు మనకి కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇది ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా వచ్చిందా లేకపోతే ముందు నుంచి ఉన్న కిడ్నీ ప్రాబ్లం ఇప్పుడు బయటపడిందా అనేది మనం కొన్ని టెస్టుల ద్వారా నిర్ధారణ చేసుకున్నట్లయితే వన్స్ మనకి ఇది సీకేడి అంటే దీర్ఘకాలికంగా ఉన్న జబ్బు ఇప్పుడు బయటపడిందని తెలిసిన తర్వాత ఈ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లం ఎక్కువయ్యే రిస్క్ అయితే ఉంటుంది. సో మనం ఈ రిస్క్ మినిమైజేషన్ చేయగలుగుతాం కానీ కంప్లీట్గా రిస్క్ని అయితే తీసేయలేము. సో అందుకోసమని నేనేం చెప్తాను అంటే కార్డియాక్ యాంజియోగ్రామ్ చేసుకునే పేషెంట్స్ అందరూ కూడా ముందుగానే మీ సీరం క్రియాటినిన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నెఫ్రాలజిస్ట్ని కలిసి అది ముందు నుంచే ఉంది ఇప్పుడు బయటపడిందా, లేకపోతే ఈ మాత్రంలోనే అడ్మిట్ ఇప్పుడు మనకి బయటపడిందా తెలుసుకొని దానికి సరైనటువంటి మందులు వాడుకొని ఒక వారం 10 రోజులు ఇది తగ్గిన తర్వాత చేసుకున్నట్లయితే మనకి కిడ్నీలకి కావాల్సినటువంటి టైం ఇచ్చినట్టు అవుతుంది. అలా కాకుండా వెంటనే కంగారుగా చేసేసుకుంటే కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్ అయిపోయి డయాలసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ కార్డియాక్ యాంజియోగ్రామ్స్, కార్డియాక్ స్టెంటింగ్ అనేది కార్డియాలజిస్టు నెఫ్రాలజిస్టు ఇద్దరు కలిసి సమన్వయంగా తీసుకొని పేషెంట్కి ఏది ఎప్పుడు బెస్ట్ అనే నిర్ణయంతో పేషెంట్కి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ అంటామండి. కాబట్టి కిడ్నీకి ఉన్న రిస్క్ మాత్రం వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ మినిమైజేషన్ అనేది చేయగలుగుతామండి. డాక్టర్ గారు, కిడ్నీ బయాప్సీ ఏ కండిషన్స్లో చేస్తారు? ఇది అమరా హాస్పిటల్లో చేస్తారా? అమరా హాస్పిటల్లో మనం కిడ్నీ బయాప్సీ చేస్తామండి. సాధారణంగా ఈ కిడ్నీ బయాప్సీ అనేది మనము యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే సాధారణంగా షుగరు మనకి 10-15 సంవత్సరాల నుంచి ఉంటే యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ అనేది తరచుగా వస్తుంటుంది. అలా కాకుండా షుగర్ లేదు, బీపీ లేదు, కేవలం యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ మాత్రమే వస్తుందంటే కిడ్నీ లోపల ఫిల్టర్స్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో అలాంటి పేషెంట్స్కి మనం కిడ్నీలోని చాలా చిన్న పీసు ఒక గన్ను తోటి తీస్తామన్నమాట. దాన్నే బయాప్సీ అంటాము. ఇది చాలా సింపుల్ ప్రొసీజరేనండి, పేషెంట్స్ ఎవరు భయపడక్కర్లేదు. మనం బయాప్సీ చేసిన తర్వాత 1 డే హాస్పిటల్లో స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్లో పెడతాము. అలాగే ఇంకా కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం కదా కిడ్నీస్ 2 సరిగా పనిచేయటం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, వాటిని ఏమంటామంటే గ్లామర్లో నెఫ్రైటిస్ అంటాం, అక్యూట్ గ్లామర్లో నెఫ్రైటిస్. ఇలాంటప్పుడు మనకు కారణం తెలియకుండా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి, అలాంటప్పుడు బయాప్సీ చేస్తాం. అలా కాకుండా ఈ మధ్య చాలా కాలం మనం ఇందాక జిమ్ డిస్కస్ చేసుకున్నాం కదా, అన్ఎక్స్ప్లెయిన్డ్ కిడ్నీ డిసీజ్ అంట, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కిడ్నీ డిసీజ్ వచ్చింది. సో అలాంటప్పుడు కారణం తెలుసుకోవడానికి
అలాగే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు. సో మనం మెయిన్గా చిన్నపిల్లల్లో అయితే ఉబ్బు కామెర్ల కోసం చాలా ఎక్కువగా చేస్తూ ఉంటామండి. ఎక్కువ ప్రోటీన్ లీకేజ్ సమస్యలకి కిడ్నీ బయాప్సీ అనేది తరచుగా చేస్తుంటాం.